పోలవరం మండలం కొత్త కొండ్రకోట ఆర్&ఆర్ కాలనీలో మనం ఉన్నాము. ఇక్కడ చూసినట్లయితే కనుక స్కూల్ ఉన్నది. స్కూలు చూస్తానికి చిన్నగానే కనపడుతున్నా కానీ ఇక్కడున్న పిల్లలైతే కనుక ఇంగ్లీష్ మాట్లాడే విషయంలో కానీ ఎడ్యుకేషన్ విషయంలో చాలా చక్కగా మరి నైపుణ్యం కలిగిన పిల్లలని తెలుసుకున్నాము. మరి ఇక్కడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, టీచర్స్ ఇంకా ఎలా చెప్తున్నారో పిల్లల్ని అడుగుతాము. పిల్లలు ఎలా చెప్తున్నారో మరి టీచర్స్ కూడా అడిగి మనం తెలుసుకుందాం రండి. స్కూల్లో చూసినట్టయితే డిసిప్లిన్ ఫస్ట్ మనం ఇక్కడికి రాగానే డిసిప్లిన్ ఎక్కడ కూడా అవరం లేదు. చూసినట్లయితే కాల్మెంట్ లో ఏ విధంగా అయితే చెప్పులు విడిచి పెడతారో అలాగనే ఇక్కడ మనం చూస్తే చెప్పులు కూడా నీట్గా పిల్లలకి ముందు డిసిప్లిన్ ఏదైతే ఉన్నదో అది ఇక్కడ టీచర్స్ నేర్పినట్లుగా మనకు కనపడుతుంది. స్టార్టింగ్ లోనే డస్ట్బిన్లు ఎక్కడ కూడా బయట డస్ట్ వేయకుండా డస్ట్బిన్ లో డస్ట్ వేసేలాగా అన్ని కూడా ఏర్పాటు చేశారు. హెచ్ఎం గారి దగ్గరికి వెళ్ళి మనము అక్కడ పిల్లలు ఏ విధంగా ఇంగ్లీష్ లో నైపుణ్యం పొందుతున్నారు, అలాగే టీచర్స్ ఏ విధంగా చెప్తున్నారు హెచ్ఎం గారిని అడిగి మనం తెలుసుకున్నాం. పని చేస్తున్నారు విన్నామంటే అసలు పిల్లలు చక్కగా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు. ఉన్న స్కూల్ అన్నిటికంటే చక్కటి నైపుణ్యం కలిగిన మా ఇంగ్లీష్ నేర్చుకున్నారనేసి విన్నాము. దాని గురించి వచ్చి అసలు మీరు మాట్లాడ చెప్పండి. నేను గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత నా స్కూల్ పిల్లలకి ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ రావాలి, వాళ్ళని ఇంగ్లీష్ లో కూడా మంచి ఉత్తీర్ణులు అయ్యేలాగా తీర్చిదిద్దాలని చెప్పేసి దృఢ సంకల్పంతో ఉన్నామండి. అలాగే మా స్కూల్కి నేను ప్రధానోపాధ్యాయుడిగా నన్ను చేసినప్పటి నుంచి కూడా నేను మా స్కూల్ పిల్లలందరికీ కూడా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ రావడానికి వాళ్ళకి స్పోకెన్ ఇంగ్లీష్ కానివ్వండి, అటు జనరల్ సైన్స్ కానివ్వండి, జీకే పరంగాను కరెంట్ అఫైర్స్ పరంగాను కూడా మేము వాళ్ళని తీర్చిదిద్దుతున్నాము. అంతేకాకుండా వెనుకబడిన విద్యార్థుల మీద కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వాళ్ళకి మళ్ళా ప్రత్యేకమైన క్లాసులు తీసుకోవడం జరుగుతుంది. బడి మానేసిన పిల్లలను కూడా ఇంటింటికి వెళ్ళి వాళ్ళు ఎందుకు మానేశారని తెలుసుకుని కూడా వాళ్ళని తీసుకురావడం జరుగుతుంది. నెక్స్ట్ పాఠశాలలో వినూత్న కార్యక్రమాలైన మనకి యాన్యువల్ డే ప్రోగ్రామ్ బాగా చాలా గ్రాండ్ గా కండక్ట్ చేస్తూ ఉంటాయి ప్రతి సంవత్సరం కూడా. అంతేకాకుండా సైన్స్ ఫేర్ కి కూడా లాస్ట్ ఇయర్ విమానాశ్రయం అని ఇస్కాన్ టెంపుల్స్ అని రాజమండ్రి కూడా తీసుకెళ్లి చూపించడం జరిగిందండి. ప్రతి సంవత్సరం యాన్యువల్ డే లో ఒక స్పెషల్ ఐటమ్ అనేది చేస్తాము. అటు క్యాన్సర్స్ ఈవెన్ డిగ్రీ పీజీ అయిపోయిన వాళ్ళకి కూడా క్యాన్సర్స్ తెలియని పరిస్థితిలో ఉంది ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితులు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మా పిల్లలకి చిన్నపిల్లలప్పటి నుంచి కూడా క్యాన్సర్స్ అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి. అంటే ఇంగ్లీష్ గ్రామర్ తో పాటు ఫ్లూయెన్సీ కూడా కరెక్ట్ గా రావాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ కూడా చెప్పడం జరుగుతుంది. ఈవెన్ క్లాసెస్ కూడా ప్రతి క్లాస్ కూడా ఇంగ్లీష్ టు ఇంగ్లీషే చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఇంగ్లీష్ లో నేర్చుకుంటే పొద్దున ఫ్యూచర్ లో ఎలాంటి ఎంత పొజిషన్ వెళ్ళినా ఇంగ్లీష్ అనేది కావాల్సి వస్తుంది కాబట్టి దాని మీద ఎక్కువ దృష్టి పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా టీఎల్ఎం అనేది బాగా చేస్తున్నాం, పిల్లల చేత కూడా చేయిస్తున్నాం అండి. టీఎల్ఎం తో పాటు ఐఎల్ఎం కూడా చేయిస్తున్నాం అండి. ఐఎల్ఎం అంటే ఇంటరాక్టివ్ లెర్నింగ్ మెటీరియల్. ఆ లెర్నింగ్ మెటీరియల్ తో పాటు వాళ్ళకి క్లాసెస్ కండక్ట్ చేయడం వల్ల వాళ్ళకి అర్థవంతంగా చెప్పడానికి వీలవుతుందండి. అందువల్ల వాళ్ళు ఎప్పుడు నేర్చుకున్నా ఎప్పుడు అడిగినా సరే మనం చెప్పేలాగా పిల్లల్ని తయారు చేస్తున్నాము. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎప్పుడో చెప్పాము, అయినప్పటికీ ఇప్పటికీ కూడా వాళ్ళ మైండ్ లో గుర్తుండిపోయి ఇప్పుడు ఎప్పుడు అడిగినా సరే చెప్పేలాగా పిల్లలు తయారవుతున్నారు. అంటే అర్థవంతమైన జ్ఞానం అనేది పిల్లలకు అందించాలనే ఉద్దేశంతో టీఎల్ఎం కానీ ఐఎల్ఎం కానీ తయారు చేసి వాటితో మనం క్లాసెస్ చెప్పడం జరుగుతుందండి. అలాగే మన యూపీ స్కూల్ అయినప్పటికీ కూడా సబ్జెక్ట్ టీచర్స్ లేరు, అయినప్పటికీ మేము ముగ్గురు టీచర్స్ కూడా మిగిలిన సబ్జెక్టులన్నీ కూడా వేసుకుని ఆ సబ్జెక్ట్ కూడా మేము కవర్ చేస్తూ చెప్పుకుంటూ వస్తున్నామండి. అటు మ్యాథ్స్ లో కూడా కంటెంట్ బేస్డ్ తయారు చేస్తున్నామండి. అంటే ప్రాథమిక స్థాయి నుంచి కూడా ప్రాథమిక భావాలన్నీ కూడా ప్రతి ఒక్క పిల్లడికి కూడా అది అర్థమయ్యే రీతిలో ప్రతిదీ కూడా ఎగ్జాంపుల్ మోడ్ లో తీసుకెళ్తున్నామండి. లెర్నింగ్ బై డూయింగ్ అనే మెథడ్ లో చేయిస్తున్నాము. అందువల్ల మేము ఈ స్థాయికి రీచ్ అయ్యాము. అందువల్ల జిల్లాలోనే మంచి పేరు తెచ్చుకున్నామని మా పాఠశాలకి. అందుకు నేను ఏంటంటే జిల్లా మొత్తం మేము డిఆర్జీగా పనిచేయడం, రాష్ట్రంలో ఎక్కడేం జరుగుతుంది, ఎలాంటి మా విషయాలు మా పిల్లలకి అందిస్తే బాగుంటుంది అనే విషయాలన్నీ కూడా తెలుసుకుని మా పాఠశాల పిల్లలకి అలాగే అందిస్తే బాగుంటది అనే ఒక మోడల్ స్కూల్లో తయారు చేయాలన్న ఆలోచనతో మేము ఇవన్నీ కూడా చేస్తున్నామండి. దానికి పిల్లలతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా సహాయ సహకారాలు ఉన్నాయి.
గ్రామంలో పెద్దలు కూడా మాకు చాలా సహకారం అందిస్తున్నారు. అందరికీ కూడా పేరు పేరున ఈ వేదిక పరంగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటామండి. ఈ రోజు ఇంత సక్సెస్ఫుల్ గా చేస్తున్నామంటే మా పిల్లల పేరెంట్స్, మా గ్రామంలోని గ్రామ పెద్దలందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. వాళ్ళ సహకారంతో మేము ఈ రోజు ఇంత స్థాయికి తీసుకువెళ్ళడానికి అవకాశం కుదురుతుంది. అంతేకాకుండా మా గ్రామం ఇది కొత్తగా వచ్చిన కోంటకోట గ్రామం అవడం వల్ల ఎక్కడా కూడా చెట్లు లేవు. దానికోసమని ప్రతి ఇంటింటికి కూడా చెట్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేసాము. అంతేకాకుండా మా పాఠశాలలో ప్రతి పిల్లవాడు కూడా ప్రతి వీధి అటు ఇటు కూడా రెండు వైపులా కూడా మొక్కలు నాటడం జరిగిందండి. అవన్నీ కూడా మనం బయట చూస్తే కనిపిస్తాయి. ఇప్పుడు సెకండ్ ఇయర్ అండి ఆ మొక్కలు. ఇంకొక 1 year 2 years లో బాగా పెరిగి పెద్దవి అవుతాయి. అలా ప్రతి ఒక్కళ్ళ ఇంటి దగ్గర కూడా పిల్లలు ఇంటి దగ్గర కూడా మొక్కలు నాటుకున్నారు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర చేసిన మొక్కలు ఇప్పుడు కాపుకి వచ్చినాయి అండి. అది మాకు చాలా సంతోషంగా ఉంది. అంటే పిల్లలకి నైతిక విలువలతో పాటు విద్యతో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా మనం కాపాడాల్సిన బాధ్యత ఉంది అని వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాం. నిన్న నుంచి మేము కిచెన్ గార్డెన్ తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. నిన్న క్లీన్ చేసాము. నెక్స్ట్ విత్తనాలు కూడా మొక్కలు కూడా పిల్లలు ప్రతి ఒక్కరు కూడా తీసుకొచ్చి మనకి ఇచ్చారండి. ఇప్పుడు మధ్యాహ్నం నుంచి నాటే కార్యక్రమం చేస్తాము. అంటే పిల్లల్లో కిచెన్ గార్డెన్ దాని యొక్క ఉపయోగం ఏంటి, భవిష్యత్ తరాల్లో ఇప్పుడు పళ్ళు మొక్కలు కానివ్వండి, కూరగాయల మొక్కలు కానివ్వండి అన్ని కూడా ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రతి ఇంటికి కూడా మన పూల మొక్కలు, పళ్ళ మొక్కలు, కూరగాయల మొక్కలు మనమే పెంచుకుంటే ఆరోగ్యం, ఆనందంతో పాటు ఆదాయం, ఆహ్లాదకరంగా కూడా ఉంటది పర్యావరణం అంతా కూడా. ఆ కాన్సెప్ట్ లో మేము పిల్లలందరూ కూడా అలా తయారు చేస్తున్నాం. అలాగే తల్లిదండ్రుల్ని గౌరవించడం, పెద్దలను గౌరవించడం, ఉపాధ్యాయులను గౌరవించడం అనే నైతిక విలువలను కూడా మనం పిల్లలకి చిన్నపిల్లలప్పటి నుంచి కూడా మేము అలవాటు చేయడం జరుగుతుందండి. అంటే విద్య ఒకటే కాదు, చదువు, సంస్కారం, నైతిక విలువలు అనేది ప్రధానమైన ధ్యేయంగా మేము పాఠశాలలో చెప్పడం జరుగుతుందండి. అంటే ఇలాంటి కార్యక్రమాలన్నీ అందరూ చేయాలి. ఇంకా ప్రతి గవర్నమెంట్ స్కూల్ పిల్లలందరూ కూడా బాగా డెవలప్ అవ్వాలి, అన్ని సర్వతోముఖాభివృద్ధిగా డెవలప్ అవ్వాలనే కాన్సెప్ట్ తోనే మేము ఇవన్నీ చేస్తున్నామండి. విద్య అనేది సర్వతోముఖాభివృద్ధి ధ్యేయం కాబట్టి ఆ కోణంలో మేము పాఠశాలలో రన్ చేయడం జరుగుతుంది. Number 2, past tense. There are 2 types of past tense. Number 1, simple past tense. Number 2, past continuous tense. Number 3, past perfect tense. Number 4, past perfect continuous tense. Number 3, future tense. There are 4 types of future tense. Number 1, simple future tense. Number 2, future continuous tense. Number 3, future perfect tense. Number 4, future perfect continuous tense. My name is Vijay BSc. I am studying from class 1. I am talking about past continuous tense. Planets. There are 8 planets in our solar system. Number 1, Mercury. Number 2, Venus. Number 3, Earth. Number 4, Mars. Number 5, Jupiter. Number 6, Saturn. Number 7, Uranus. Number 8, Neptune. Very good. My name is Jayashni. I am studying 10th class in Kota, Polavaram, Mandala. I am talking about India questions. Number 1, Alien Nation Netherlands. Alien Nation Saudi Arabia. Common Nation New Zealand. Common Nation Iceland. Earth Nation Norway. Rajaram Mohan Rai. Arya Samajanni స్థాపించింది ఎవరు? దయానంద సరస్వతి. I'm talking about
vitamin B and vitamin C. Water soluble are water soluble minerals. వెరీ గుడ్. I am studying and learning I am talking about districts in our state, Andhra Pradesh, ఇక్కడ హ్యాపీ వర్డ్గా ఇది కానీ ఈజ్ కానీ యామ్ కానీ అది కానీ వస్తుంది. ఐ యామ్ డ్రింకింగ్ మిల్క్, యూ ఆర్ డ్రింకింగ్ మిల్క్, హీ ఈజ్ డ్రింకింగ్ మిల్క్, దే ఈజ్ డ్రింకింగ్ మిల్క్, దే ఈజ్ డ్రింకింగ్ మిల్క్, హీ ఈజ్ డ్రింకింగ్ మిల్క్, షీ ఈజ్ డ్రింకింగ్ మిల్క్, హీ ఈజ్ డ్రింకింగ్ మిల్క్, అండ్ ఐ ఈజ్ డ్రింకింగ్ మిల్క్. I am not drinking it. You are not drinking it. She is not drinking it. He is not drinking it. He is not drinking it. He is not drinking it. She is not drinking it. He is not drinking it. One of the districts in Brazil, districts in Australia, and చేస్తావా? రాస్తారా?